అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. హాయ్. వచ్చాడు జుట్టు. ఎందుకు అబ్బాయి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? వినాయక, నేనేం చేశానండి? మీలో ఉన్న ప్రేమే మిమ్మల్ని టార్చర్ పెడుతోంది. ప్రేమ లేదు, చీమ లేదు. సంజే, అసలు నీకేం కావాలి? నేను కోరుకున్నదల్లా నాకు మీరు ఇవ్వలేరు. మీరు ఏదైతే ఇవ్వగలరో అదే నేను కోరుతున్నాను. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. 15 రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. మీరు మాత్రం తక్కువ. నాకు ప్రేమతో పని లేదు, ప్రేమ మీద నమ్మకం లేదు, పెళ్ళంటే ఇష్టం లేదు, నువ్వు నా వెంట పడ్డాలో అర్థం లేదు. సంజే, ఇదే జవాబు 15 రోజుల నుంచి చెప్తూనే ఉన్నారుగా. ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకెక్కట్లేదుగా. బుర్రకేది ఎక్కదండి ప్రేమలో పడిన అలాంటి జీవికి. హలో మేడం, జీవితం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మారు మాట్లాడకుండా చెయ్యందించాలి, లేదా వచ్చిన జీవితం టాటా చెప్పి వెళ్ళిపోతుంది. ప్రేమ ఒకటే జీవితం అనుకునే వాళ్ళకి నువ్వు చెప్పింది కరెక్ట్. సంజే, ఇంకో 2 మాటలు చెప్పుకుని ప్లేస్ మారుతామంటే. హలో, అయ్యో పెట్టేస్తున్నారుగా. సరే గాని ముందు దీని సంగతి చూడండి కొంచెం. ఏంటి లవ్ లెటరా? లవ్ లెటర్లు ఇచ్చే కాలం ఎప్పుడో పోయిందండి. ఈ రోజుల అమ్మాయిలు బ్యాంక్ బ్యాలెన్స్లు బయోడేటాలు అడుగుతున్నారు. ఇదిగో చూడండి. బాలు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాలో ఒక అన్వేషణ ఉంది, నన్ను నేనే వెతుక్కుంటున్నాను. ఏ తప్పిపోయారా? నేను అన్వేషించినా? నాకంటూ ఐడెంటిటీ కావాలి, అంతవరకు నేను. అంతవరకు చూడండి ప్లీజ్. ముందు వైపు ఫోటో, వెనక వైపు బయోడేటా. మొహానికి గడ్డం మీసం అయితే లేదు, కావాలంటే పెంచేస్తాను. హెయిర్ స్టైల్ నచ్చలేదనుకోండి గుండు కొట్టిచ్చేస్తా. వేసుకున్న జీన్స్ ప్యాంట్ చిరువులు నచ్చలేదంటే మన్మధుడు వాడి పని వాడు చేయడం మొదలెట్టాడు. చూసారుగా, పసుపు కుంకుమలు కూడా పూసి పెట్టాను. వాటిని చూసైనా కనికరించండి. వినాయక, వినాయక, ఎంత చెప్పినా పట్టించుకోదేంటి? వినాయక, వినాయక, వినాయక. ఇదిగో చూడండి, నేను చాలా సూటిగా అడుగుతున్నాను. మన ప్రేమకి ఒకటి ఎస్ చెప్పండి, లేదా నో అని చెప్పండి. టీవీ సీరియల్ లాగా సాగదీకండి. నో. వినాయక, కుదరదు. వినాయక. నో. ఇసక తొక్కిన నీదు పాదం ఆహా నా లైఫ్ కు నేర్పిందో కొత్త వేదం. నెల తక్కువ గాలి మట్టి తీసుకుని నుదుటి పూసుకుంటా ఉంటాడు. సిగ్గు లేకపోతే సరి, ఏ నీడలో కలుపుకు తాగొచ్చు కదా. బాడవా బాడవా. చచ్చింది గొర్రె 2. మళ్ళీ ఆట మొలచుకొచ్చింది. ఎవరైనా నువ్వు? అడుగుతాడులే. ఏందంటే వెనక్కి తిరిగి నుంచుండవు? ఆ దొన్నపోతే ప్రాణం చేస్తానంటే నువ్వు కూడానా? ఎవరు నువ్వు? చెప్పి చావు. మీరు మొదటి ఆటలో మీరే ఇరుక్కుపోయి బాధపడుతున్నారు చూసారా? ఆట మధ్యలో పానకంలో పుడకలో వచ్చి అపశకునాలు మాట్లాడుతుండవు. నీ పేరేంటి? విడిగా పేరేం లేదు, ఎవరికి వారు వాళ్ళ ఇష్టానికి బూతులతో నన్ను తిడుతూ ఉంటారు. నీ అబ్బా అంత గొప్ప చెడ్డోడివా? ఏందబ్బాయి అట్ట సప్పుడే లేకుండా నవ్వుతుండవు? ఏం అర్థం కావట్లా. నిన్ను చూస్తే భయం వేస్తుండది. నీ బోటోని కలవలసి వచ్చింది చూడు, అంతా నా తలరాత. విధి. ఏమన్నారు? విధి అన్నానయ్యా. అదే నేను విధిని. విధివా? కూర్చోండి. ఏం జరగబోతోందయ్యా? ఎవడి కొంప ముచ్చడానికి వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? ఆడుకోవడానికి వచ్చాను. గవలెట్టివ్వండి. ఎవరితో? మీ కొడుకు ప్రేమ జీవితంతో ఆడుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఏం చేయబోతుండవా? నా కర్తవ్యం నిర్వర్తిస్తాను. ఏం కర్తవ్యం? బోడి కర్తవ్యం. నా కొడుకు ప్రేమ వ్యవహారంలో ఎవరు అడ్డుగా రాలేరయ్యా. నేనున్నానుగా. నీ పాచి గీడ పారదంటా ఉండా. విధిని నెగ్గిన వాడెవడు లేడంట. ఏది సక్రమంగా జరగనివ్వు అదే విధంట. జరిగేది జరగక మానదు అదే విధి. ఇప్పుడు ఏం జరిగి తీరుతుందంటూ చెప్పు. సైలెంట్ గా నవ్వకయ్యా, నాకు భయం వేస్తుంది. నీ పిల్లని వేషాలు నా కాడు ఈకు. ఇంకెవరి దగ్గర వెయ్యి, ఎవరు నా అమాయకుల దగ్గర వెయ్యి. సరేనయ్యా, నేను ఆడతాను మా అబ్బాయి ఆట. నువ్వు నీ ఆట ఆడు. వెయ్యి వెయ్యి. అమ్మని అమ్మ దాయం. ఫోన్ ఎక్కడుంది? ఈ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడుంది. హలో, ఎవరు?
డార్లింగ్ విష్ణు ఉన్నాడా? చెప్పు తెగుతుంది, పెట్టే ఫోను. విష్ణు ఎక్కడున్నావు? ఇలా రా, నాకు విషయం తెలియాలి. విష్ణు, నువ్వు ఊళ్ళో అందరికీ డార్లింగ్ వా లేక నాకు మాత్రమే డార్లింగ్ వా? చెప్పు, దీని పేరేంటి? ది గ్రేట్ రమ్య. పెన్న గొంతులో ఉంది. అరే మన రమ్య. హాయ్ డార్లింగ్. చెప్పు రామ్మా రా, ఆటిని రాని. నువ్వేనా? నేను ఆటం రాణిని కాదు, ఝాన్సీ రాణిని కాదు. ఇప్పుడు నా టైటిల్ హైదరాబాద్ హరికేన్. నీ అక్క మొగుడు నీకు డార్లింగ్ అవుతాడా? రిలాక్స్ అక్క. ఎలా రిలాక్స్ గా ఉండమంటావు? నడు మీద చేయి వేసి నుంచుంటే కిందికేనా వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చావు? ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? నాన్న బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది? అదేనమ్మా నేను తెచ్చుకున్న సారే బ్లడ్ ప్రెషర్. నీకేం తక్కువక్క. తెలుగు సంఘమే నీ వెనుకుంది. కొంగు పట్టుకు తిరిగే మొగుడు. అదృష్టవంతురాలివే. సరే, వైజాగ్ నుంచి ఏం తీసుకొచ్చావు? 2 బాటిల్ ఊరగాయలా? అవి మాత్రం ఇచ్చి పంపించేస్తుంది అమ్మ. మూసీ నది నీళ్ళు. కొట్టానంటే చూడు. ఏమిటి ఏమిటి విష్ణు? చెవిటా చూపు, ఆ దొంగ చూపులు కాస్త కట్టిపెట్టు. సో మిస్ హైదరాబాద్ హరికేన్ ఎన్ని రోజులు వేసావు నీ క్యాంపు? విష్ణు డార్లింగ్ కి నేను బోర్ కొట్టే వరకు ఇక్కడే ఉంటాను. దెబ్బలు తింటావు నువ్వు. అందరికీ అలసైపోయానా? ఆకాశంలో వేరించే సౌతులు పెట్టే బాధలు చాలవా? ఏమిటిది చేతిలో? పింజామరా? చేతి ఇటీవు. టు మై బిలవెడ్ అర్ధమొగుడు. థాంక్యూ. ఏమిటి అర్థం మొగుడు అంటున్నావు? అక్క మొగుడు అర్ధమొగుడు కాదా? అవునవును. హల్లో వేసుకుందామని అలా పిలిచాను. ఏమిటి? నువ్వెక్కడికో వెళ్తున్నావు? చంపేస్తాను నిన్ను. ఇది వేళకోళానికి అంటుందా, నిజంగా అంటుందా? ఇది వస్తేనే నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అయ్యో, నేను వచ్చిన సంగతి తెలియలేదా నీకు? గమనించలేదు. గమనించలేదా? ఇంత అరిచినా వినిపించలేదంటే సంథింగ్ రాంగ్. నీ మనసుని ఎవరో కొలగొట్టేసుంటాడు. ఏ చిచి. శిల్పి, నేను అసలే మైండ్ రీడర్ని. చెప్పు, ఎవరితను? అలాంటిదేం లేదు. ఆ? ఏంటి తప్పించుకుంటున్నావు? చెప్పు. పేరు బాలు. వాడి చూపే అదోలా ఉంటుంది. ఎక్స్రే చూపు. ప్రతిరోజు నా వెంట పడుతున్నాడు. పెద్ద జిడ్డుగాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? గాడ్ ప్రామిస్ గా లేదు. ఓకే, ఎక్కడున్నాడో చెప్పు. ఐ స్టాబ్ హిమ్. అయ్యో, కత్తితో పొడిచేస్తావా ఏంటి? తర్వాత పోలీస్ కేసు అయిపోతుంది. ఐ స్టాబ్ హిమ్ విత్ ఎ స్మైల్. వాడి సంగతి నేను చూసుకుంటాను. అడ్రస్ ఇవ్వు. మే హూనా. ఓల్డ్ మ్యాన్, దిగాన 27 ఎక్కడుంది? హలో, నువ్వేనా అది? లవ్ చేస్తున్నావా? తెలుగు అమ్మాయా? मोहब्बत का पेड़ क्या सुहानी है. ఉల్లు కపట్ట. విషయం ఎంతవరకు వచ్చింది? కాకినాడ వరకు. కాకినాడ వరకా? ఏం కాకినాడ? కెనడా వరకు వెళ్ళొచ్చుగా. కాకినాడ చాలు. ఇంకోటి मोहब्बत का पेड़. మీరు అమ్మాయి తాలూకా ఆ, పేరు వైజాగ్ ఉప్పన. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఓయ్, ఇక అమ్మాయి వైపు కన్నెత్తి చూసావో మక్కలు ఇరగతీస్తా. ఉల్లు కపట్ట. ముందు నీ ముక్కుకి ప్లాస్టర్ వేసుకో. బ్లడ్ ఎక్కువ వస్తే వేస్తాను. అయితే కాస్త. ఇప్పుడు వస్తుందా? వస్తుంది. వస్తుంది. ఏంటి రమ్య, వాడినిదో కొట్టేసాను గిట్టేసానన్నా? వాడు ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తున్నాడు. నేను కొట్టింది ఇతన్ని కాదు, నువ్వు చెప్పిన బాలను చిత్త కొట్టాను. అయ్యో, వీడియో బాలు. నిజమా? మరి తన్నులు తిన్నా గాడిదెవరు? వీడి మీద లవ్ కలగలేదా పేచిదానా? గాడ్ ప్రామిస్ గా కలగలేదు. మన్మధుడులా అందంగా ఉన్నాడే శిల్ప. వీడిని నాకొదిలే. ఉల్లు కపట్ట. ఏ ఊరు? వైజాగే. ఒకే ఊళ్ళో 2 పనులా? మై గాడ్. ఏం బ్రదర్, ఓ బీర్ కూడా తాగరేంటి? కాఫీ టీలు కూడా తాగను. అతను అమ్మ కూచి వదిలేయ్. లవ్ గురించి నువ్వు చెప్పు. ఏ ప్యార్ కి భాష బహుత్ సుహానీ అవును, హై. ప్రేమ బహుత్ సుహానీ హై. మీ లవర్ది ఈ ఊరేనా? ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నీకు విషయం తెలుసా దోస్త్, నా ప్రేమ చాలా చాలా కాస్ట్లీ. 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని టొయోటా కార్ అద్దెకి తీసుకొని నా ప్రేయసి కోసం వెతుకుతున్నాను. రోజు $5,000 ఖర్చు పెడుతున్నాను. $5,000. $5,000? నాకు డాలర్స్ ముఖ్యం కాదు, నా డార్లింగే ముఖ్యం. సరే, లవ్ చేస్తున్నాను అంటున్నావు, లవర్ ని వెతుకుతున్నాను అంటున్నావు. అదే నాకు అర్థం కావట్లే. ఒక ప్రేమ చరిత్రగా మారాలంటే కొన్ని ఎడబాట్లు ఉండాలిగా. ఫిర్ క్యా
వన్ సైడ్ లవ్వా? బోత్ సైడ్ లవ్. తను రాసే లవ్ లెటర్ నా దగ్గర ఉంది. 8వ క్లాస్ లోనే ఆ అమ్మాయి నా క్లాస్మేట్. అప్పటి నుంచే లవ్ చేయడం మొదలు పెట్టాను. ఇది నా ఆటోగ్రాఫ్ సినిమా కదా. నో ఇది ఇంకా ముందు నుంచే ఎర్లియర్. అంత చిన్న వయసులో లవ్ ఏంటయ్యా? లవ్ ఉంది మిస్సెస్ అమ్మోర్ లాంటిది. చిన్నప్పుడే వస్తుంది. హక్మార్క్ లవ్. ఇది లవ్ అంటే ప్యార్ కి భాష బహుత్ అది యార్. అవును బాస్. చిన్నప్పుడు నేనే లిటిల్ సూపర్ స్టార్. ఆట పాట అల్లరి అన్నిట్లోనూ నెంబర్ 1. నేను స్కూల్కి వెళ్ళే స్టైలే వేరు. ఓ రోజు స్టైల్ లేకుండా స్కూల్కి వెళ్ళిపోయాను. 8th క్లాస్ లో టై లేకుండా స్కూల్కి రాకూడదని రూల్ ఉంది అన్నారు టీచర్. టై కట్టుకోవాలి అంతే కదా సార్. పక్క రోజు నేను వెళ్ళిన స్టైల్ కి గురువు గారు అంతే. Come in. And I now take out. Silence! Roshan, ridiculous. What is this dress? మీరే కదా సార్ చెప్పారు టై కట్టుకుందే రాకూడదని. ఇదిగో టై. అడల్ట్ వయసులో పుట్టేదే నిజమైన ప్రేమ. ఇది నా ఆటోగ్రాఫ్ ని బీట్ చేసే ఆటోబయోగ్రఫీ ప్రేమ. చిన్న వయసులో ప్రేమ పుడితే అది చాలా పవిత్రమైంది. అదే అడల్ట్ ఏజ్ లో పుడితే ఒట్టి వయసు దాహం అంతే. హలో, నేను ఒప్పుకోను బ్రదర్. నీ ప్రేమ గురించి ఆ అమ్మాయికి చెప్పావా? తనకు కాదు, తన బాబుకే చెప్పాను. ఏమన్నావురా? లవ్వా? రాస్కెల్. బహుత్ ఆనెస్ట్ ప్రేమ బాస్. ఎస్ సార్ నో చెప్పండి అంకుల్, వెళ్ళిపోతాను. పోరా, పోయి చదువు పూర్తి చేసుకుంటా. +2 పూర్తి చేసాక వస్తాను అంకుల్. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? 24 ఏళ్ల వరకు +2 లోనే కూర్చుంటావా? వెళ్ళి 10-12 ఏళ్ల తర్వాత రా. అంతవరకు నోరు మెదపుకో. నోరు మెదపలేదు. 12 12 తర్వాత మరి వెళ్ళావా? వదిలేస్తానంటే. రాస్కెల్, నువ్వా? దుర్మార్గుడా, బేవకూఫ్, నువ్వు ఇంకా మా అమ్మాయిని మర్చిపోలేదా? ఎలా అంకుల్, ఎలా మర్చిపోగలను? 12 ఏళ్లు కష్టపడి రోజులు లెక్కెట్టుకుంటూ గడిపాను. తను చూడాలి. పిలవండి. అది ఇక్కడ లేదు. అంకుల్, జెంటిల్మెన్ అగ్రిమెంట్, మాట తప్పకూడదు. పళ్ళు రాలగొడతాయి. అది అగ్రిమెంట్ లో లేదు. పిలవండి పార్టీని. అది ఇక్కడ లేదంటున్నాగా. మరి ఎక్కడుంది అంకుల్? కొలంబోలో వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళింది. అయితే నీ లవర్ ని కలిసావా? లేదు, ఆ పని మీదే ఉన్నాను. ఇంకా అమ్మాయి మనసులో నువ్వు ఉన్నావని నమ్మకం ఉందా? 100% ఉంటాను, ఉన్నాను. అదే ఒకవేళ అమ్మాయి నిన్ను మర్చిపోయింటే? ప్రూఫ్ చూపిస్తాను. ఏం ప్రూఫ్? 100 రూపాయలు స్టాంప్ ఉన్న పత్రం లాంటిది. ఆ అమ్మాయి లవ్ లెటర్ నా దగ్గర. పత్రం. వెరీ గుడ్. అందులో ఎన్ని సెంటెన్సెస్, ఎన్ని వర్డ్స్, ఎన్ని కమాస్, ఎన్ని ఫుల్ స్టాప్స్ ఉన్నాయో కళ్ళు మూసుకొని చెప్తాను. దాన్నే కదా 12 సంవత్సరాలుగా బేదలా చదువుతున్నాను. రే పిచ్చి సన్నాసి, నీ ప్రేమ చెడగొట్టడానికి ఒకడు లంగర వేసుకుని సెటిల్ అయిపోయి ఉన్నాడు. దగులుబాజీ నువ్వు నిద్రపోతా ఉంటా. లేవరా. ఏంటన్నా ఇప్పుడు ఏం చేశానని కొడుతున్నావు? లవ్ అనేది ఫాస్ట్ ఫుడ్ లా పోతా ఉంది దేశంలో. మొదటి రోజు మీటింగ్, రెండో రోజు డేటింగ్, మూడో రోజు చీటింగ్ అని ఒక్కొక్కడు హౌరా మెయిల్ లాగా పోతా ఉన్నాడు. నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యరా. ఆ పిల్లని ఎట్టగానే లైన్ లో పెట్టరా. ఆటలో పావు నోట్లో పడి కిందికి జారబాక నిచ్చెనకి పైకి ఎక్కరా. నా మాట నిలబెట్టరా. ఐ లవ్ యూ. నువ్వు తల కిందలుగా తపస్సు చేసినా నీ మీద నాకు ప్రేమ కలగదు. కలగాలి. మా నాన్న చెప్పాడు. కలగలేదనుకోండి, ఈ బ్రేస్లెట్ వేసుకుంటే దానంతట అదే కలుగుతుంది. ఇది నా గిఫ్ట్. నేను ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోను. భయపడుతున్నారు కదా? ఈ బ్రేస్లెట్ వేసుకుంటే నా మీద ఉన్న ప్రేమ బయటపడుతుందని భయపడుతున్నారు. నేనెందుకు భయపడాలి? అయితే తీసుకోండి. ప్రేమ లేదని క్లియర్ కట్ గా చెప్పానుగా. ఇది వేసుకున్నా కూడా ప్రేమ కలగలేదంటే నా లవ్ ని విత్డ్రా చేసుకుంటాను. ఇట్స్ ఎ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ష్యూర్. బ్రేస్లెట్ తిరిగి తీసేసుకుంటాను. నువ్వు నా మనసులో లేవని నిరూపించడానికైనా ఇది తీసుకుంటాను. కానీ డబ్బులు ఇస్తాను, నువ్వు కాదనకూడదు. ఓకే, ఇవ్వండి. 2000. ఇస్ ఇట్ ఓకే? మీరు రూపాయి ఇచ్చిన చాలు మేడం. హెల్ప్ మీ ప్లీజ్, నేను చదువుకోవాలి. హెల్ప్ మీ ప్లీజ్, మనం లవ్ చేసుకోవాలి. గెట్ లాస్ట్. ఓకే. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీకోసం విరిసింది హృదయనందనం. నేను ఇప్పుడు నేను అడిగే వాటికి తప్పే అని నువ్వు చెప్పాలి. ఎందుకు నా మనసు తడబడుతోంది? తప్పే. మళ్ళీ కనిపించకు రాసుకలని వాడిని ఎందుకు తిట్టలేదు? తప్పే. బ్రేస్లెట్ ఎందుకు నా చేతికి పెట్టుకున్నాను? తప్పే. ఈ LOVE ఎక్సెట్రా ఇలాంటి వాటికి నా మనసులో ఎప్పటికీ చోట్లేదు. అవును తప్పే. అవును, నీ లవర్ ఎక్కడుందో కనిపెట్టావా? ఎలాగో చిన్న ఊరే కదా, ఇంటింటికి తిరిగి ఏదో ఒక విధంగా కనిపెడతాను. వీధి తిరిగి అరుస్తూ ఉంటే కనిపెట్టేయచ్చు. కనిపెట్టేయచ్చు. కావాలంటే నేను వస్తాను, అరుచుకుంటూ పోతాం. నీ లవర్ పేరేంటి? శిల్ప. అచ్చి నామ్ హై. శిల్ప. డార్లింగ్ శిల్ప.
ఏంట్రా ఎందుకు కొడుతున్నారా ముందు కొట్టింది ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు ఆగరా ఆగు మనమిద్దరం ఎందుకు కొట్టుకోడు నువ్వు నేను నిర్ణయించాల్సింది తన్నే డిసైడ్ చేయని తన్నే చేయని నువ్వు నేను అంతవరకు మంచి ఫ్రెండ్స్ గా ఉందాం ఓకే ఒప్పందం మీరుతున్నావు సారీ సారీ డోంట్ మైండ్ అచ్చా అచ్చా చలో పెదాయన ప్రేమ తనకు తానుగా రావాలి. చేతికి బ్రేస్లెట్ వేసి బలవంతంగా ప్రేమని రప్పించడానికి ట్రై చేస్తే అందులో నిజాయితీ ఉండదు, హానెస్టీ ఉండదు, అబద్ధాలతో మోసం చేయడం. ప్రేమలోను యుద్ధంలోను మోసం అనే మాటకి చోటే లేదు. నిజాయితీ ఉండాలా. మ్మ్హ్మ్. ఒక ఓటుకి 100 రూపాయలు లంచం ఇచ్చిన పార్టీకే నేను నిజంగా ఓటేశానంటే అది నిజాయితీ కాదు. అసలు నువ్వు డబ్బు తీసుకోకూడదు, అది నిజాయితీ. నిజాయితీకి నువ్వేమైనా ప్రతినిధివా? నువ్వెన్నైనా చెప్పు, నా కొడుకే ఖచ్చితంగా ప్రేమలో గెలుస్తాడు. మట్టిలో కూరుకుపోయిన ఫోటో కబక్కన బయటకు వచ్చిందంటే దానికి అర్థమైందే. వీడితో ఇదో కాల సైలెంట్ గా నవ్వుతాడు. ఏందయ్యా, ఆట ఫినిష్ చేద్దామా? ఆట ఇక ముందే ఉంది స్వామి. నేను మళ్ళీ కొత్త పిటికా? మ్మ్.